అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. 2 రోజుల వ్యవధిలో 5 జిల్లాల్లో సుడిగాలి ప్రచారం చేయబోతున్నారు. పలు ప్రాంతాల్లో ఎన్నికల సభల్లోనూ పాల్గొంటారు. మార్చి 30, 31 తేదీల్లో చంద్రబాబు కడప, కర్నూలు, బాపట్ల, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు వింజమూరు నుంచి హెలికాప్టర్లో పయనిస్తారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు ప్రొద్దుటూరు చేరుకుంటారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ప్రొద్దుటూరు, పుట్టపర్తి సర్కిల్లో ప్రజాగళం సభలో పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు భోజన విరామం తీసుకుంటారు. తర్వాత 3 గంటల నుంచి 4:30 వరకు నాయుడుపేటలో ప్రజాగళం సభకు చేరుకుంటారు. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీకాళహస్తిలో ప్రజాగళం సభలో ప్రసంగిస్తారు. ఇక రాత్రికి శ్రీకాళహస్తి టీడీపీ ఆఫీసులోనే బస చేయబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. 2 రోజుల వ్యవధిలో 5 జిల్లాల్లో సుడిగాలి ప్రచారం చేయబోతున్నారు. పలు ప్రాంతాల్లో ఎన్నికల సభల్లో పాల్గొనబోతున్నారు. చంద్రబాబు కడప, కర్నూలు, బాపట్ల, ప్రకాశం, తిరుపతి జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇక ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ కాబోతోంది. ఆయన హెలికాప్టర్లో పయనించి 10 గంటల 45 నిమిషాలకు ప్రొద్దుటూరుకు వెళ్తారు. తర్వాత 11 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ప్రొద్దుటూరు, పుట్టపర్తి సర్కిల్లో ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. తర్వాత భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు నాయుడుపేటలో ప్రజాగళం సభకు చేరుకుంటారు. ఇక సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు శ్రీకాళహస్తిలో ప్రజాగళం సభలో ప్రసంగిస్తారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ సుధీర్. సో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇక అన్ని పార్టీ అధినేతలు కూడా ప్రచారంలో వేగం పెంచారు. తాజాగా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటనలో ఇంకా మార్పులు ఏమైనా ఉన్నాయా? సేమ్ అదే షెడ్యూలా? గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే చూసుకుంటే కనుక ఎన్నికల ప్రచారాల భాగంగా చూసుకుంటే ఇప్పటికే 2 రోజులు కూడా ఆయన పూర్తిగా అయింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆయన అడుగడుగునా కూడా నీరాజనాలు పడుతూ కూడా తెలుగుదేశం తమ్ములుగా అలాగే తెలుగుదేశం కేడర్ కూడా పూర్తి స్థాయిలో ఆయనకు పెద్ద ఎత్తున కూడా నీరాజన పరిస్థితి అయితే ఉన్నాయి. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ రోజు కడప జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఈ రోజు ఉదయం దాదాపుగా ఏదైతే నెల్లూరు జిల్లా వింజమూరు నుంచి కూడా ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ప్రొద్దుటూరు మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి ఆ మైదానానికి హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అయితే అక్కడి నుంచి కూడా దాదాపుగా ఆ మినీ వ్యాన్ లో కూడా ఒక చిన్న యాత్ర లాగా పెట్టడం జరిగింది. అయితే ఆ పొద్దుటూరు పట్టణానికి ఏదైతే ఎన్నికల ప్రచార భాగంగా మొట్టమొదటిసారి వస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రొద్దుటూరు పట్టణానికి చేరుకోవడం జరిగింది. అయితే చంద్రబాబు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు కూడా వీళ్ళందరూ కూడా దాదాపుగా 9 గంటల 30 నిమిషాలకు కూడా ఏదైతే ప్రొద్దుటూరులో ఉన్నటువంటి మున్సిపల్ గ్రౌండ్ కూడా చేరుకుంటారో అయితే అక్కడి నుంచి దాదాపుగా చంద్రబాబు కూడా ప్రొద్దుటూరు ప్రజలందరికీ కూడా అభివాదం చేసుకుంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ పలకరిస్తూ కూడా ఆయన ఏదైతే పుట్టపర్తి సర్కిల్లో దాదాపుగా 10 గంటల 30 నిమిషాలకు ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కూడా ఆయన అక్కడ ఉన్న ప్రొద్దుటూరు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ రోజు ఏదైతే ప్రొద్దుటూరు పట్టణానికి చెందినటువంటి కొంతమంది సర్పంచులు కూడా చంద్రబాబు సమక్షంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కండువా అయితే కప్పుకున్నారు. అయితే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సర్పంచుల సంఘం శివచంద్రారెడ్డి అయితే ఎవరు ఉన్నారో ఆయన కూడా ఇప్పటికే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక రెబల్ క్యాండిడేట్, వైసీపీకి సంబంధించినటువంటి రెబల్ క్యాండిడేట్ ఆయన కూడా ఈ రోజు చంద్రబాబు సమక్షంలో కూడా పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుగా ఉన్నారు. ఆయనతో పాటు కూడా దాదాపుగా మరో 10 మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంకి వస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళకు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ కండువా కప్పుతారు. దాని తరంతరం కూడా ఏదైతే పుట్టపర్తి సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే ఏదైతే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నంద్యాల వరదరాల రెడ్డి కూడా ఇప్పటికీ అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే చంద్రబాబు ప్రతి మీటింగ్ లో కూడా చూసుకుంటే కనుక ప్రజలను ఉద్దేశించి అలాగే కార్యకర్తలను ఉద్దేశించి కూడా ఈసారి 2024లో ఖచ్చితంగా తమ ప్రభుత్వమే రాబోతుంది, అలాగే 3 కుటుంబానికి సంబంధించినటువంటి ప్రభుత్వమే రాబోతుంది, ఖచ్చితంగా కూడా అందరూ కొద్దిగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది, అందరూ కూడా పూర్తి స్థాయిలో
గ్రౌండ్ వర్క్ లో కూడా కొద్ది కష్టపడండి అని చెప్పి ఇప్పటికే చంద్రబాబు కూడా దిశానిర్దేశం చేయబడుతుంది. ఏదేమైనా సరే చంద్రబాబు ఇప్పటికే చూసుకుంటే గనక మొత్తంగా 2 రోజుల పర్యటన నిమిత్తం కూడా ఈ రోజు 3వ రోజు కూడా కడప జిల్లాకు చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్న అనంతరం కూడా మధ్యాహ్న సమయంలో కూడా ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి కర్నూలు జిల్లాకి వెళ్తున్నారు. కర్నూలు జిల్లాలో కూడా ఆయన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే ఇప్పటికీ చంద్రబాబుకు సంబంధించిన షెడ్యూల్ అయితే కనుక పూర్తి స్థాయిలో ఏదైతే మైదుకూరు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ అనేది అది పూర్తి స్థాయిలో కూడా సమయాభావం వల్ల కూడా మైదుకూరులో జరగాల్సినటువంటి భారీ బహిరంగ సభను కూడా పూర్తి స్థాయిలో క్యాన్సిల్ చేయడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు పర్యటనలో చూసుకునే కనుక రోజుకు 3 నియోజకవర్గాలు తిరగాల్సింది. మామూలుగా అయితే కనుక 3 నియోజకవర్గాలు తిరగాల్సింది. అయితే ఈ రోజు మొత్తంగా 4 నియోజకవర్గాలు పెట్టారు. అందులో భాగంగా మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించిన భారీ బహిరంగ సభను కూడా సమయాభావం వలన కూడా ఆ బహిరంగ సభను కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఏదైతే ఈ రోజు చంద్రబాబు చేపట్టేటువంటి 3 బహిరంగ సభలు కూడా పూర్తి స్థాయిలో విజయవంతంగా సాగనున్నాయి. అయితే చంద్రబాబు అయితే కనుక ఏదైతే విజయమూరు నుంచి కూడా బయలుదేరి ప్రొద్దుటూరు మున్సిపల్ గ్రౌండ్ కానీ 9 గంటల 30 నిమిషాలకు చేరుకున్నారు సతీష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.